యెషయా 35వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చక్కని మాట చెప్పాడు ఆయన. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గం అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మార్గం అనేది? రాజమార్గము. ఇంకా కొద్ది కింది పోయా, అది అపవిత్రులు పోకూడని మార్గము. అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పోవు వారికి, ఆ మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూర్ఖులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకోకుండా ఉంటారు. నేను మూర్ఖులు నడిచినా సరే వారి ప్రవర్తన మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇక వాళ్ళు వెనక రారండి, ఇక మార్గం వదిలిపెట్టి రాలేరండి. ఇక ఎందుకంటే ఇది రాజమార్గం. రాజమార్గంలో ఎవరు నడుతున్నాయా? రాజులు మాత్రమే నడిచే మార్గం అది. పరిశుద్ధులు మాత్రం నడిచే మార్గం అది. దేవుని చిత్త అనుకూలంగా నడవడానికి వాళ్ళు ఏం